ఒక్కొక్క కప్పు చొప్పున పచ్చిపెసలు, పచ్చిబియ్యము, కందిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు, శనగకాయ గింజలు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం కొద్దిగా వేసి వాటర్ కొద్దిగా వేసి మిక్సీ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇడ్లీ సోడా వేసుకొని 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టి పెనం పెట్టి దోశ వేసుకుంటే హెల్తీ మిక్స్డ్ దాల్ దోశ రెడీ. ఈ దోశకి పల్లీ చట్నీ కానీ కారం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.